మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలను ఉసిగొలుపుతుందని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. పొంగులేటిపై బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే ఈడీ దాడులని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టి ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. దీనికి మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని అద్దంకి దయాకర్ హెచ్చరించారు. మీద రఘునందన్ మాట్లాడుతున్నాడు అని అంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది. వాళ్ళ నాయకుడు మోడీ మాట్లాడలేకపోతున్నాడు, కానీ ఇలాంటి అడ్డుమారి గుడ్డుసూటిగా గెలిచిన ఎంపీలు లేకపోతే సోకాల్డ్ కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్న తీరు చూస్తే నవ్వు వస్తుంది. అసలు మీకెందుకు ఉలుకైతుందో నాకు అర్థం కావట్లేదు. దొంగ ఓట్లు ఉన్నాయి, అదనపు ఓట్లు లక్షల కొద్దీ చేస్తున్నారు, ఇది ఈసీ తప్పు చేస్తుంది అంటే ఇలా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈసీ మాట్లాడుతుంది కదా. మీ ఓట్లు ఎందుకు పోవట్లేవు? ఇలా నువ్వేదో బీఆర్ఎస్ మద్దతుతోనో హరీష్ రావుతో మాట్లాడుకోనో మీ ప్రాంతంలో గెలిచినావు అక్కడ ఎంపీగా, కానీ ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కూడా 8 ఎమ్మెల్యేలు వస్తే 8 ఎంపీలు ఎట్లొచ్చినాయని అనుమానం ప్రజలకు ఉంది. దానికి మీరు ఎట్లాగ సమాధానం చెప్పలేరు, అది వేరు విషయం. కానీ రాహుల్ గాంధీని అనేంత స్థాయి నీకుందా అంటే ఆత్మపరిశీలన చేసుకో. రాహుల్ గాంధీ మీద రఘునందన్ మాట్లాడుతున్నాడు అని అంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది. వాళ్ళ నాయకుడు మోడీ మాట్లాడలే